హాయ్ ఫ్రెండ్స్, పాలకూర ఉల్లికారంని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా పాలకూరని 4-5 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కదా. అలా వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు, అలాగే 2 స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ని తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి ఉంది కదా, వాటిని కచ్చాపక్కాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి కదా, వీటిని ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పుని, అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే గిన్నెలోకి ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చాపక్కగా దంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి పాలకూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలకూరని మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా పేస్ట్లో, సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కలపకుండా అలాగే 4-5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకు పాలకూర నుండి వాటరు పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అంత మంచిదండి, స్మెల్ కూడా రాదు. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.